ఈ వీడియోలో మనము భగవద్గీత యొక్క ప్రథమ అధ్యాయం గురించి తెలుసుకుంటున్నాం. దానికన్నా మొదలు మీకుండే సమస్యలు పరిష్కారం చేసుకోవాలనుకుంటున్నారా? దానికి ఒకటే ఒక మార్గం, భగవద్గీతను చదవడం. ప్రతిరోజు మీరు కనుక భగవద్గీతను అధ్యయనం చేసినట్లయితే మీకు కానీ మీ కుటుంబంలో కానీ ఏవైతే సమస్యలు వస్తాయో ఆ సమస్యలను మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఎట్లా ఏ విధంగా పరిష్కారం చేసుకుంటారు? దాన్ని అధ్యయనం చేయడం వల్ల మీ మనసు అనేది ప్రశాంతంగా నిర్మాణం అవుతుంది. ఎప్పుడైతే మీ మనసు ప్రశాంతంగా నిర్మాణం అవుతుందో మీ యొక్క సమస్యలు ఆటోమేటిక్గా మీకు మీరే పరిష్కారం చేసుకోగలుగుతారు. చూడండి, ప్రయత్నం చేయండి, అధ్యయనం చేయండి. ప్రతిరోజు కనీసం 2 శ్లోకాలు చదవండి. మీ యొక్క సమస్యలు ఈజీగా పరిష్కారం చేసుకోగలుగుతారు. అయితే ఈరోజు ప్రథమ అధ్యాయంలో ఏదైతే భగవద్గీత లోపల శ్రీకృష్ణుడు బోధించినాడో ఈ ప్రథమ అధ్యాయం అనేది కురుక్షేత్రంలో జరిగిన రణరంగం, ఏదైతే యుద్ధం జరుగుతుందో పాండవులకు కౌరవులకు మధ్యన ఆ యుద్ధం సంబంధించిన విషయాలు ఇందులోపట ప్రథమ అధ్యాయంలో వర్ణించడం జరిగింది. అందులో ఏమున్నాయంటే, ఒకవైపున పాండవులు, ఒకవైపున కౌరవులు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే శ్రీకృష్ణుడు ఈ యుద్ధం జరగకుండా శతవిధాల ప్రయత్నం చేసినాడు. కౌరవుల మధ్యన పాండవుల మధ్యన రాయబారం నడిపినాడు. యుద్ధం జరగకుండా ప్రయత్నం చేసినాడు. కానీ కౌరవులు ఒప్పుకోలేకపోతారు. చివరకు యుద్ధం అనివార్యమైంది. అయితే ఒకవైపున పాండవుల సైన్యం, మరొక వైపున కౌరవుల సైన్యం నిలబడి ఉంది. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ యొక్క కౌరవ సైన్యాన్ని అర్జునుడు పరిశీలన చేస్తాడు. పరిశీలన చేసి అర్జునుడు తన యొక్క రథాన్ని 2 సేనల మధ్యన నిలపమని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా కొనసాగుతాడు. అప్పుడు అర్జునుడు తన యొక్క రథాన్ని 2 సేనల మధ్యన నిలుపుతాడు. నిలిపినప్పుడు అర్జునుడు మొత్తం ఆ కౌరవుల యొక్క సైన్యాన్ని పరిశీలన చేస్తాడు. పరిశీలన చేసి విషాదంలో మునిగిపోతాడు. ఎందుకు విషాదంలో మునిగిపోతాడు? దానికి కారణం ఏంటిది? భయపడ్డా? యుద్ధం చేయలేకపోతున్నాడా? కౌరవులను చూసి భయపడ్డా అని శ్రీకృష్ణుడు అనుకుంటాడు. కానీ అసలు విషయం ఏంటిదంటే, అర్జునుడు ప్రకటిస్తాడు, ఎదుటున్నవాడు నా అన్నదమ్ముళ్ళు, మా తాతలు, మా తండ్రులు లాంటి వాడు, మా గురువులు. ఇటువంటి వాళ్ళతో నేను యుద్ధం చేయాలన్నా? యుద్ధం చేసి వీళ్ళని చంపాలన్నా? వీళ్ళని చంపి నేను రాజ్యాన్ని ఏలన్నా, రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలన్నా? నాకు ఈ రాజ్యం అవసరం లేదు. నాకు వీళ్ళ బంధుత్వం నాకు అవసరం. వీళ్ళని నేను చంపాను అని విషాదంలో మునిగిపోయి ఇద్దరి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున్ని ఆపి నిలబెట్టి మాట్లాడతాడు. ఎందుకు యుద్ధం చేయను అంటావు? యుద్ధం చేయవలసిన అవసరం ఉంది. క్షత్రుని యొక్క బాధ్యత యుద్ధం చేయడం. నేను నా తోబుటి వాళ్ళని చంపాను, నాకు అవసరం లేదు యుద్ధము. అర్జునుడు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆపి ఆ అర్జునుడికి చెప్పిన విషయాలే భగవద్గీత రూపంలో మనం చదువుకుంటున్నాం ఈరోజు. ఆ యొక్క ప్రథమోధ్యాయం లోపల కౌరవుల వైపున మరియు ఇటు పాండవుల వైపున ఏదైతే సైన్యం నిలబడదో ఆ సైన్యానికి సంబంధించిన వివరణనే ప్రథమోధ్యాయం అని చెప్పవచ్చు. ఆ విధంగా అర్జునుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు అనేక సమాధానం చెప్తూ యుద్ధము ఎందుకు చేయవలసి వచ్చింది, ఎందుకు చెయ్యాలి అనే విషయాన్ని చెప్పి యుద్ధానికి ఒప్పించడం అనేది జరుగుతుంది. నువ్వు చేసినా చేయకపోయినా జరుగుతుంది యుద్ధం అంతే. నువ్వు పాల్గొలసిందే, క్షత్రుడు కాబట్టి నువ్వు పాల్గొలసిందే, ధర్మం నిలబెట్టాల్సిందే, ధర్మం కోసం మనం యుద్ధం చేయవలసిందే అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడంతో అప్పుడు అర్జునుడు యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా అర్జునునికి 18 అధ్యాయాల రూపం లోపల ఆ యొక్క భగవద్గీతను బోధించడంతో అప్పుడు సిద్ధమవుతాడు అర్జునుడు యుద్ధం చేయడానికి. కాబట్టి ధర్మం నిలబెట్టాలంటే, ధర్మం ప్రకారం నడవాలంటే కొన్ని సందర్భాల లోపల ఎదుటి వ్యక్తులతో కొట్లాడవలసి వస్తుందని
శ్రీకృష్ణుడు బోధించడం అనేది జరిగింది. ఈ వీడియో చూసిన అందరూ కూడా లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని కోరడం అనేది జరుగుతుంది.